వెంకట చాగంటి గారికి నా నమస్కారములు. నా పేరు రణశ్రీ వస్తల. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. అందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. నా మొదటి సందేహం, ఆ వీడియోలో వారన్నట్టుగా సైన్స్ యోగాను అప్రూవ్ చేయదా? మరియు యోగాచార్యులు, యోగా శిష్యులందరికీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయని, అందుకే రామ్దేవ్ బాబాకు మోకాళ్ళ మార్పిడి చికిత్స జరిగిందని, అందుకే ప్రతి యోగా గురువు ఏదో ఒక సమయంలో మోకాళ్ళ మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని, అందుకే దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదని ఆ వీడియోలో వారు అన్నారు. ఇది నిజమేనా? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శ్రీవత్సల నా చిన్న పాప 9వ తరగతి చదువుతుందట. సో మొదట ఏదో చెప్పింది, శ్రీవత్సలకు ముందర పేరు ఏదో చెప్పింది, క్లారిటీగా రాలేదు, నాకు వినిపించట్లేదు. సో అందుకని శ్రీవత్సలతో మనం ముందుకెళ్దాం. సో ఈ అమ్మాయి 2 చక్కని ప్రశ్నలు అడిగింది. మొదటి ప్రశ్న ఏమడిగిందంటే, యోగా ద్వారా మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక నొప్పులు ఇలా వచ్చేస్తాయి అని చెప్పుకుంటూ, తర్వాత దానికి సంబంధించిన వీడియో పెట్టింది. వీడియో మనం యూట్యూబ్ వీడియో మనం చూపించలేమేమో, అందుకే చూపించలేకపోతున్నా. అందులో వాళ్ళు మాట్లాడుకుంది ఎవరో డాక్టర్ దేవరాజ్ అని చెప్పి ఎవరో ఉన్నారు. ఆయన ఒక నాస్తికుడు, ఆస్ట్రేలియాలో ఎక్కడ చేశాడు, వచ్చాడు. ఇక్కడ విపరీతంగా సనాతన ధర్మం మీద పడిపోతుంటాడు. ఆయన యోగా చేయకూడదు, అసలు మనుషులు వర్టిబ్రేట్స్ ఇట్లా నిలువుగా ఉంటాయి, సో వాటిని వంచకూడదు, మోకాళ్ళు వంచకూడదు, ఇలా చెప్పుకుంటూ వచ్చి ఈ యోగాసనాల మూలంగా రామ్దేవ్ బాబాకి మోకాళ్ళని మార్పిడి చేశారు అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు. ఇది నిజమా? ఇది ప్రశ్న అన్నమాట. యోగా చేయకూడదా? సైన్స్ అప్రూవ్ చేయదా? సైన్స్ అప్రూవ్ చేయడం, యోగానే సైన్స్. ద పర్ఫెక్ట్ సైన్స్ ఈజ్ యోగా. సో యోగా చేయటం అన్నది అది శాస్త్రం. పతంజలి మహర్షి మనకి ఇచ్చిన వరం అది. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చాలా తప్పమ్మ. రామ్దేవ్ బాబాకి ఫస్ట్ మోకాళ్ళకి ఆపరేషన్ అయిందా, ఇది మనం తేల్చేద్దాం. తేల్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. సో దాన్ని నేను చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి అమ్మ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడింది ఇది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నది ఇండియాలో ఒక మంచి న్యూస్ పేపర్ అది. సో దీనిలో ద టైమ్స్ ఆఫ్ ఇండియా చూసారా, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, దీనిలో ఫేక్ అలర్ట్. సో ఫేక్ అలర్ట్, ఫేక్ పోస్ట్ క్లెయిమింగ్ బాబా రామ్దేవ్ గాట్ హిస్ నీ ఆపరేటెడ్ ఇన్ జర్మనీ గోస్ వైరల్. సో ఫేక్ పోస్ట్, అది అంతా ఫేక్ పోస్ట్, అది తప్పుడు సమాచారము అని చెప్పి స్పష్టంగా ఇస్తున్నారు. an image in which a feeble looking Ramdev Baba is surrounded by people wearing surgical masks who are offering him something in glass is going viral with the claim that the yoga guru underwent a knee surgery in Germany. జర్మనీలో నీ సర్జరీ అయితే చెప్పి ఇది ఆయన అదేంటిది దీక్ష తీసుకున్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళకి అగేనిస్ట్గా దీక్ష తీసుకున్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆయనకి ఏదో నిమ్మకాయ రసం ఇచ్చి తీసినట్టున్నారు. మనకి ఈ ఫేక్ న్యూస్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిసింది. మీరు ఇంకా చాలా చాలా న్యూస్లు వచ్చినాయి అట్లాంటివి. సో మీరు చూడొచ్చు వాటిని. సో రామ్దేవ్ బాబా గారు ఏమంటారు, అది నీ ఆపరేషన్ చేసుకున్నారు అన్నది పెద్ద ఫేక్ న్యూస్ అమ్మ, అది మనం నమ్మకూడదు. ఓకేనా? సో కాబట్టి శ్రీవత్సల, రామ్దేవ్ బాబా గారికి మోకాలు ఆపరేషన్ అయింది అనడం ఫేక్ న్యూస్ అమ్మా. అది వీళ్ళు ఈ నాస్తికులు కావాలని ఆయనది ఏదో ఒక ఫోటో తీసి పెట్టి దాని కింద న్యూస్ రాసేసి దాన్ని విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఫేక్ అని, వాళ్ళకి అంటే చూసిన వాడికి కూడా తెలుసు ఫేక్ అని, కానీ అలా ప్రచారం చేయడంలో వాళ్ళు ఒక సాడిస్టిక్ ప్లెషర్ అనుభవిస్తుంటారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది చాడీలు చెప్తూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్తారు. ఏమనంటే, ఇప్పుడు టీచర్ వచ్చింది అనుకోండి క్లాస్ రూమ్లోకి, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ని వెంటనే సార్ ఈయన ఇట్లా చేశాడు, లేకపోతే ఆమె ఇట్లా చేసింది అని ఏదో ఒక చాడీ చెప్తారు. చెయ్యకపోయినా
అలా చాడీ చెప్పడంలో వాళ్ళకి ఆ ప్లెషర్ వస్తుంది. ఇటువంటి ప్లెషర్‌ని, ఇటువంటి ఆనందాన్ని ఈ నాస్తికులు పొందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది రాక్షస గుణం వాళ్ళలో ఉంది కాబట్టి అది పోదు. అది పోవాలంటే భగవంతుడిని ధ్యానించి పోగొట్టుకోవాలి. సత్యం తెలుసుకోవాలి. వీళ్ళు అసత్యాన్ని ప్రచారం చేయడానికి ఆ దేవరాజు ఆయన డాక్టరేట్ పైగా. ఆయన పీహెచ్‌డీ ఇన్ బయాలజీనో ఏదో ఉంది. జువాలజీనో. ఏదో మొత్తానికి ఆయన పీహెచ్‌డీ ఇన్ సమ్ బయోలాజికల్ సైన్సెస్‌లో. ఆయన ఇలాంటి ఫేక్ న్యూస్‌లని ప్రచారం చేస్తున్నాడు అంటే చాలా దారుణమైన విషయం అమ్మ. సో, ఇలాంటివి మీరు తొందరపడి నమ్మకూడదు. సో, ఇలాంటివి ఇప్పుడు 'రామ్‌దేవ్' బాబాకి ఇదయిపోయింది. అప్పుడు కూడా అంతే కోవిడ్ టైంలో ఆయన పడిపోయాడు. ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇదే ఫోటో కటింగ్ పెట్టేసేసి చూపించారు. సో, ఇవన్నీ కూడా 'రామ్‌దేవ్' బాబా మీద విపరీతమైన దుష్ప్రచారం చేసి, ఆయన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్‌ది అది పడేసేయాలి. ఓకే. వెస్టర్న్ ఫార్మాస్యూటికల్ కంపెనీసే లోపలికి రావాలి అని ప్రయత్నం. మీరు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలమ్మ ఒకసారి వెరిఫై చేయండి. ఎవరు రిచెస్ట్ పర్సన్స్ అని ఒకసారి లిస్ట్ తీస్తే వాళ్ళలో 90 పైన 90% పైన రిచ్ పర్సన్స్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు. అంటే మందుల కంపెనీలు ఉన్నవాళ్ళు. వాళ్ళకి 'రామ్‌దేవ్' బాబా ఇష్టం లేదు. ఎందుకంటే యోగా చేస్తే ఆరోగ్యం కుదుట పడితే మా మందులు ఎవరు కొంటారు? ఇది వాళ్ళ యొక్క బాధ. నిజమే. మంచి మందు తయారు చేస్తారు వాళ్ళు. జబ్బులు నయం చేస్తారు. ఇవన్నీ ఒక సెట్. వాటి మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అది ఇంకో సెట్. హ్మ్. ఇది మీరు గమనించండి. అయితే మరి ఆ మందు లేకపోతే ఈ రోజున మనకి మనుషులకి ఆరోగ్యం కుదుట పట్టలేదని ఒక బాధపడతాం మనం. నిజమే కదా! సో, ఇటు ఆయుర్వేదం ఉంది. అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. కానీ దాన్ని చేసేవాళ్ళు ఈ మధ్య కరువయ్యారు. సో, 'రామ్‌దేవ్' బాబా ఏదో కింద మీద పడి ఆయన ఒక 10,000 కోట్ల ఇండస్ట్రీ తయారు చేశాడు. ఒక సన్యాసి. అది జనాలు తట్టుకోలేరు. అందులో 'రామ్‌దేవ్' బాబా డైరెక్ట్‌గా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీని తిడుతూ ఉంటాడు. వాళ్ళు మోసం చేస్తున్నారు. క్యాన్సర్‌కి వాళ్ళ దగ్గర మందు లేదు. నా దగ్గర ఉందంటాడు. కోవిడ్‌కి వాళ్ళ దగ్గర మందు లేదు. నా దగ్గర ఉందంటాడు. ఈయన విపరీత ధోరణి. 'రామ్‌దేవ్' బాబా కాస్త కూల్‌గా ఉండొచ్చుగా. ఆయన రెచ్చిపోయి వాళ్ళని తిడుతూ ఉంటాడు. వాళ్ళు ఈయన మీద కేసులు పెడుతూ ఉంటారు. సో, ఇవన్నీ జరిగినాయి. సుప్రీం కోర్ట్ కూడా మొట్టికాయలేసింది ఆయన్ని. నానా రభస అయింది. సో, 'రామ్‌దేవ్' బాబు గారు ఇక తర్వాత ఏదో క్షమాపణ చెప్పుకున్నాడు. ఏదో మొత్తానికైతే జరిగింది. కానీ ఆయనకి మోకాళ్ళ ఆపరేషన్ జరగలేదు. తప్పు సమాచారం అమ్మ. ఇవన్నీ ఫేక్ న్యూస్‌లు. మనం నమ్మకూడదు. 'రామ్‌దేవ్' బాబా లాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరము. ఆ! వాళ్ళేదన్నా 1, 2 పొరపాట్లు చేసుంటే తీసి పక్కన పెట్టేద్దాం. వేరే ఏవైతే మంచి చెప్పారో అవి తీసుకొని ముందుకెళ్ళిపోదాం. కానీ మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది ఫేక్. పక్కా ఫేక్ న్యూస్. ఆ! ఇక యోగాకొద్దాం. యోగా చేస్తే ఏమవుతుంది? రోగాలు నయమవుతాయా? ఆరోగ్యం బావుంటుందా? ఇవి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యోగా చేయడం మూలంగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఒకవేళ ఏదన్నా ఒక రోగం వస్తే, ఆ రోగానికి విరుగుడుగా ఆసనాలు వేసుకుంటే కనుక నెమ్మదిగా క్రమేపీ తగ్గడం మొదలుపెడుతుంది. ఇది ఫర్ ష్యూర్. యెస్. అనేక మంది అలా జబ్బుల్ని నయం చేసుకొని ఆనందంగా ఉన్నారు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే ఇందులో ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ ఏవైతే ఉంటే ఒక టాబ్లెట్ సీసాలో ఇస్తారు. పొద్దున భోజనం ముందర, భోజనం తర్వాతనే ఏదో ఒకటి వేసుకోండి అని చెప్తారు. అది గటక్కన మింగేయటం చాలా సులభం. అరగంట సేపు ఆసనాలు వేయాలంటే ఎంత కష్టం. సో, కానీ ఆ అరగంట సేపు ఆసనాలు వేయడం మూలంగా నో సైడ్ ఎఫెక్ట్స్. ప్లస్ మానసిక, శారీరక శాంతి వస్తుంది. యెస్. ఆసనాలు వేసిన వాళ్ళు కామ్‌నెస్ పెరుగుతుంది. 100%. సో, ఆసనాలు వెయ్యాలి. ఆసనాల్ని మనం రెగ్యులర్‌గా మన జీవిత దైనందిన కార్యక్రమాల్లో పెంపొందించుకుంటూ పోవాలి. కనీసం సూర్య నమస్కారమన్నా వేయాలి. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. చేస్తూ ఉంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. 20-45, 50 దాకా విపరీతమైన చండాలమైన చేష్టలని చేశాడనుకోండి.
తాగేయటం, తినేయటం, ఇష్టం వచ్చినట్టు రాత్రులు మేలుకోవడం, ఇవన్నీ చేసి నానా రభస చేశాడంట. 50 దాకా బతకడం కష్టం. కానీ బతికాడు అనుకుందాం కాస్త. ఏదో వాళ్ళ తల్లిదండ్రుల దయతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వలన వీడికి మంచి ఆరోగ్యం వచ్చిందండి. కానీ అప్పుడు ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ మెడిసిన్స్ వెళ్ళిపోయి మెడిసిన్స్ మింగటం, గుటకాయ స్వాహ చేసుకుంటూ ఆ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని రిచ్ చేయటం, వీడు ఆరోగ్యంతో కింద పడటం. ఎందుకంటే ఒక్క మెడిసిన్ వేసుకోవడం వలన ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇది మెటఫార్మిన్ అని ఏదో ఉంది, డయాబెటిక్ మందు. దాని మూలంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేక మందికి వచ్చింది. మెటఫార్మిన్ని బ్యాన్ చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచించినప్పుడు బ్యాన్ కూడా చేసేసినట్టు నాకు తెలియదు నాకు. సో ఇది జరుగుతోంది అనమాట. అంటే ఏంటి అర్థము? ఒక మందుని వాళ్ళకి ఏమీ తెలియదు, అది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియకుండా వాళ్ళని వాడేసుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అసలు ప్రాబ్లం కంటే కొసరు ప్రాబ్లమ్స్ పెద్దది. డయాబెటీస్ అయితే కనీసం వాకింగ్, రన్నింగ్ చేసి కొద్దిగా తగ్గించుకోవచ్చు, తిండి కొద్దిగా మారిస్తే తగ్గించుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎట్లా చెప్పు. సో ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే మనము ప్రతిరోజు యోగాసనాలు వేసి తీరవాలి. మనిషి ఇట్లా వంగకూడదు, మోకాళ్ళతో బెండ్ చేయకూడదు, ఇలాంటి చెప్పేవాళ్ళు అసలు సైన్స్ కర్తలు కాదండి. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో మనకి పీటీ అంటే మరి మీకు ఉందో లేదో తెలియదు, ఫిజికల్ ట్రైనింగ్ అని ఉండేది, మాకుండేది. ఒక గంట, ఒక పీరియడ్, 7 పీరియడ్స్లోనూ 8 పీరియడ్స్లోనూ ఒక పీరియడ్ ఇది. మేము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోవచ్చు, గ్రౌండ్లో ఆడుకోవచ్చు హ్యాపీగా. అక్కడికి వెళ్ళిన కొన్ని ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు మా చేత. లెఫ్ట్, రైట్, కింద బెండు, ఆ బెండు, ఈ బెండు తీశారు మాది. సో ఆరోగ్యంగా ఉన్నాం మేము. సో అలా చేయడం మూలంగా మిగతా క్లాసులు కూడా ఉత్సాహంగా వినగలిగాం మేము. ఇవన్నీ జరిగినాయి. సో పీటీ సెషన్స్ ఉండేవి. అట్లనే పాటలు ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి, బాల్ని కాలుతో కొడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, కింద వంగుతారు, పైకి లేస్తారు, ఇట్లా వంగుతారు, అట్లా వంగుతారు, ఇట్లా లేపి కొడుతూ ఉంటారు బాల్, రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ ఆటగాళ్ళు రోజంతా వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు. అట్లనే క్రికెటర్స్ ఎంతోమంది బౌలింగ్ వేసి భుజాలు అరిగిపోయినాయి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎస్, ఇవన్నీ అయినాయి. కానీ యోగాలో వచ్చినట్టుగా ఎక్కడా దాఖలాలు. ఇంకా మోకాలు నొప్పి ఉన్నవాడు చక్కగా దాన్ని ఏమంటారు ట్రీట్ చేసుకున్నాడు, కానీ పాడవటం మటుకు ఎక్కడ జరగలేదు. ఇక మరీ పాడైపోయి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మా ఆసనాలు మొదలు పెడితే అది వేరే విషయం. ఇక అప్పుడు మెల్లమెల్లగా అది ఎలా స్వాంతనం చెందుతుందో మనకు తెలియదు. కానీ యోగాసనాలు ప్రతి వ్యక్తి వేయవలసిందే. ఇంటర్నేషనల్ యోగా డే 5 లక్షల మంది చేశారు అని చంద్రబాబు నాయుడు చెప్పేసేసి మోడీ వచ్చేసేసి నుంచుని అందరూ హడావిడి చేశారు. నిజంగా మంచి ప్రచారం, అది చాలా మంచి ప్రచారం. కానీ ప్రచారంతో పాటు ఆచరణ కూడా ఉండాలి. మళ్ళీ రోజువారీగా ప్రజలు చేస్తున్నారా లేదా? ఎస్, మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మేము ఆసనాలు వేస్తాం, మీరు కూడా ఈ టైంలో చేయండి అని దేశం అంతటినీ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలానే ప్రతి రాష్ట్రం చీఫ్ మినిస్టర్, కొంతమంది రాష్ట్రం చీఫ్ మినిస్టర్ అయితే కదలలేరు, వాళ్ళు పొట్ట వేసుకొని ఇలా 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 వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళకి కదలడానికి రాదు, మెదలడానికి రాదు. ఆఫీస్ నుంచి బయటపడ్డామంటే ఏసీ కార్, ఆఫీసులో ఏసీ, ఇంటికి వెళ్తే ఏసీ, బయట పబ్లిక్ మీటింగ్ ఇవ్వాలంటే ఏసీ. ఇవన్నీ కూడా అలా ఏసీలలో, ఎయిర్ కండిషన్లో ఉండి వాళ్ళు మందులు మింగి వాళ్ళ మెదడులో కంపు చేరుతుంది. దాంతో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ కంపు అయిపోయినాయి. అదే యోగాసనాలు వేసి చక్కటి శరీర సౌష్ఠవం ఉంచుకొని ఆరోగ్యంగా ఉంటూ ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవితం గడిపే ఒక మనిషి లక్షణము అత్యుత్తమం. అది చేసి తీరవాలి ప్రతి మనిషి. సో ఆ దేవరాజు, ఇంకో రాజు, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ విషయం చెప్పండి, ఈ వీడియోని పంపించండి వాళ్ళకి. ఇది నేను ఛాలెంజ్ చేస్తా వాళ్ళని. వాళ్ళకి సైన్స్ పరంగా మాట్లాడుతుంటే సైన్స్ పరంగా మాట్లాడతాను, శాస్త్రపరంగా మాట్లాడుతుంటే శాస్త్రపరంగా మాట్లాడతాను. యోగాసనాలు అందరూ వేసి తీరవలే, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు నీ రెండో ప్రశ్నకు వెళ్దాం. నా రెండవ సందేహం, ఆ వీడియోలో వారు అన్నట్టుగా
మన ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా గాలిని నింపి ఎక్కువసేపు ఆపడం వలన కార్బన్ డయాక్సైడ్ స్థాయి ఎక్కువయ్యి మన మనస్సులో దేవుణ్ణి, ఆత్మను, పరమాత్మను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుంది. అందువల్ల మనం భ్రమలలోకి వెళ్ళిపోతాము. బ్రెయిన్ 20% ఆక్సిజన్ను తీసుకుంటుంది. మిగతా 80% ఆక్సిజన్ను శరీర అవయవాలు తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం ఊపిరిని బంధిస్తామో అప్పుడు బ్రెయిన్లోని కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకుండా అయిపోతుంది. అప్పుడు మనకు చిత్రభ్రమలు, భ్రాంతులు కలుగుతాయని వారన్నారు. వారు ఈ విధంగా చెప్పడం వల్ల యోగా మీద ప్రజలకు చెడు అభిప్రాయం కలుగుతోంది. దీనిపై మీ యొక్క అమూల్యమైన వివరణను ఇస్తారని ఆశిస్తున్నాను. ఓం. ఇప్పుడు శ్రీవత్సలు అడిగిన రెండో ప్రశ్నలో ఆయన దేవరాజు గారు అన్నారట, ఏమని, మనిషి ప్రాణాయామం చేసేటప్పుడు గాలిని పీల్చి బంధిస్తాడు లోపల, అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అవుతుంది, దాని మూలంగా సర్వనాశనము, దుంపనాశనము, ఆ నాశనము, ఈ నాశనము అని చెప్పేసాడు. ఆయన ఎట్లా సైన్స్ పిహెచ్డిలో గాడ్ ఎలోన్ నోస్, భగవంతుడికి తెలవాలి ఎక్కడి నుంచి ఆయన పిహెచ్డి వచ్చారు, ఎవరిచ్చారో అర్థమైతలేదు. కనీస జ్ఞానం కూడా ఆయనకి లేదు. కానీ ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలుస్తలేదు ఆయన. దీని మీద మొన్ననే రీసెంట్గా నేను ఒక వీడియో చేశానమ్మా, అది నీకు షేర్ చేస్తాను. దీన్ని అందరూ చూడండి మీరు. దానిలో స్పష్టంగా నేను చెప్పాను ఈ వీడియో అమ్మా. ఓకే, నేను 30 ఏళ్ల క్రింద చెప్పింది ఇప్పుడు సైన్స్ అని ప్రశ్నతో పెట్టాను. దానిలో స్పష్టంగా నేను కార్బన్ డయాక్సైడ్ గురించి, వాటి గురించి, అన్నిటి గురించి చెప్పాను నేను. ఎవరు అడిగే ప్రశ్న అడిగినట్టున్నారు. ఇది ఈవిడ ఒక పెద్ద డాక్టరు. ఇక్కడ దీనికి మీరు ఏం చేయాలంటే న్యూరో సైన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద న్యూరో సైన్స్ ఆఫ్ బ్రెత్, హౌ టు యూజ్ బ్రీతింగ్ టు కంట్రోల్ ఎమోషన్స్. ఓకే, సో ఈవిడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆ వీడియోలో నేను కొంత పార్ట్ కూడా చూపించాను, ఏమంటోంది ఆవిడ అన్న విషయాన్ని కూడా నేను చెప్పాను అనమాట. చెప్పి ఇగో ఇది విశేషం అని చెప్పాను. మీరు ఒకసారి దాన్ని మీరు కాస్త వెరిఫై చేయండి. ఓకే, దానిలో ఏంటంటే విశేషము, బ్రీతింగ్ చేసినప్పుడు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, ఏవైతే గ్యాసెస్ ఎయిర్లో ఏవేవి ఉంటే అన్ని లోపలికి. అయితే నైట్రోజన్ ఎలా వెళ్ళింది అలా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అది ఏం చేస్తోంది క్రియ ఎవరికి తెలియదు. సరే, అది పక్కన పెడదు. ఆక్సిజను 100 ml ఆఫ్ గాలి తీసుకుంటే అందులో దాదాపుగా 19-20 ml ఆక్సిజన్ ఉంటుంది. 0.04 mlలో ఏదో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇలా కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా మనం ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్ళినప్పుడు సెల్స్, బాడీలో ఉన్న సెల్స్ అవి ఆక్సిజన్ ఉపయోగించుకొని మనం తిన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి ఈ ఆక్సిజన్ సహాయంతో బర్న్ చేసి దానిలోంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసి రక్తంలో పెడుతుంది. అది మళ్ళీ లంగ్స్లోకి వచ్చినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. అంటే లోపలికి పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు ఆ ఆక్సిజన్ క్వాంటిటీ తగ్గుతుంది. ఎంతైతే పీల్చుకున్నామో, మనం 19 ml పీల్చుకున్నాం అనుకో, బయటకు వదిలేటప్పుడు 19 ml కంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసామన్న దాని మీద ఆధారం. అలానే కార్బన్ డైఆక్సైడ్ 0.04 ml తీసుకున్నాం అనుకో లోపలికి, బయటకు వచ్చేటప్పుడు అది 0.05, 0.06, 0.07 అట్లా పెరుగుతుంది. సో ఇదన్నమాట. అయితే ఊపిరి బంధించటం మూలంగా గాలిని లోపల పెట్టి బంధించేస్తే అప్పుడు లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటుంది. అది బ్రెయిన్లో కూడా పెరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్. సో దెర్ఫోర్ అయిపోయింది, సర్వనాశనం, దుంపనాశనం అని చెప్పి ఆ పిహెచ్డి డాక్టర్ ఆయన ఎక్కడ పిహెచ్డి తీసుకున్నాడో, అసలు ఏం సైన్స్ చదివాడో, గాడ్ ఎలోన్ నోస్, నాస్తికుడు కదా. సో ఏదో ఒకటి చెప్పాలి దీని మీద, అంతే. సో నేను చూపించిన ఆ వీడియోలో ఏదైతే నేను చేశానో 30 ఏళ్ల క్రితం నేను చెప్పింది, 1990లో నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు సైన్స్ కనుక్కుంది.
అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల పెరగడం మూలంగా కామ్నెస్ పెరుగుతుంది. సో అది పెరగాలి అన్నప్పుడు ఊరికే కార్బన్ డైఆక్సైడ్ పీల్చేయకూడదు. అంటే ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మనం దాని లోపల ఊపిరి ఆపడం మూలంగా అది బ్రెయిన్ యొక్క కామ్నెస్ పెంచుతోంది, యాంగ్జైటీ తగ్గిస్తోంది అని చెప్పి ఆ లేడీ ఇందాక నేను చూపించిన వీడియోలో ఆవిడే చెప్తున్నారు. నేను ఆ 30 ఏళ్ల క్రితం దానిలో ఆవిడ యొక్క స్పీచ్ కూడా వినిపించాను, మీరు చూడండి అమ్మ అందరూ. సో ఇప్పుడు మనము కార్బన్ డైఆక్సైడ్ బాడీలో తగ్గితే ఏమవుతుందో కూడా చెప్తున్నాం. తగ్గితే కనుక యాంగ్జైటీ పెరుగుతుంది, కామ్నెస్ పోతుంది, పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తుంటాం. అందుకని కొంతమంది ఏం చేస్తారు అమెరికాలో కానీ ఎక్కడ కానీ, ఆవిడ చెప్తున్నారు, నేను చెప్పేది కాదు ఆవిడ చెప్పింది. ఏమంటే ఒక ప్లాస్టిక్ కవర్ చేసుకుని తల మీద పెట్టుకుంటారు. గాలి పీలుస్తుంటే లోపల గాలి దానిలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడం మూలంగా మనకి కామ్నెస్ పెరుగుతుంది. అలా అని చెప్పి ఎక్కువసేపు పెట్టుకోకూడదు, మళ్ళీ తీసేయాలి, లేకపోతే ఊపిరి ఆడక చనిపోతాడు మనిషి. కాబట్టి కాసేపు అలా పెట్టుకొని, అది ఎంతసేపు పెట్టుకోకూడదు, తను సొంతగా పెట్టుకోవాలి, తీసేయాలి. సో ఇది అని చెప్పి ఆవిడ చెప్పింది, నేను చెప్పింది కాదు. సో ఆవిడ మంచి డాక్టర్ గారు, ఆవిడ ఫేమస్ డాక్టర్, ఆవిడ చెప్పారు, కాబట్టి నేనేం చేయలేదు. సో ఇది విశేషం. సో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ మోతాదులో పెరుగుతుంది. ఆ పెరిగింది మన కామ్నెస్కి చాలా అవసరం. ఇది మీరు తెలుసుకోండి. రష్యాలో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు దీని మీద. సో ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వాళ్ళు అండర్ వాటర్ జన్మనిచ్చారు. ఆ బిడ్డకి వెంటనే ఆక్సిజన్ అందలేదు, కార్బన్ డైఆక్సైడ్ ఉంది లోపల ఎక్కువ. సో అందకపోయేటప్పటికి ఆ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం మూలంగా ఆ బేబీని మళ్ళీ ఆ నీళ్ళ నుంచి బయటికి తీసినప్పుడు ఆ బేబీ పెరుగుతున్న కొద్ది ఇంటెలిజెంట్ గర్ల్ కింద బేబీ కింద తయారు, చాలా సూపర్ ఇంటెలిజెన్సీ పెరిగింది. ఇది వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఎన్నేళ్ళగా ఆ పిల్లవాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. సో ఇది ఇప్పుడు నా దగ్గర లేదు, ఆ పుస్తకం ఎక్కడో ఉంది, నాకు గుర్తు లేదు కూడా ఏ పుస్తకంలో చదివి, రష్యన్ పుస్తకం అది, రష్యన్ ఫిజియాలజీ పుస్తకం అది. సో ఇది ఈ విధంగా జరిగింది. సో మనకి బెస్ట్ అండ్ టైలర్ అని ఒక పుస్తకం నా దగ్గర కూడా ఉంది, మెడికల్ పుస్తకం పైన ఉంది. సో ఆ బెస్ట్ అండ్ టైలర్లో కూడా ఒక ఒక చిన్న అంశం దీని గురించి మాట్లాడారు. సో దేర్ ఫోర్ మనం ప్రాణాయామం చేయటం మూలంగా మన బ్రెయిన్ కామ్నెస్ పెరుగుతుంది, ఇంటెలిజెన్సీ పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. మహర్షి దయానంద సరస్వతి గారు తను చక్కగా రాశారు తను పుస్తకంలో. పతంజలి మహర్షి చాలా చక్కగా చెప్పారు. సో ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఎంత ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అంటే అది మళ్ళీ దాని తిరుగులేని అంశం. సో ప్రాణాయామము చెయ్యాలి, ఆసనాలు వేయాలి. దాంతోనే మన ఆరోగ్యము, మన యొక్క మెంటల్ స్టెబిలిటీ, కామ్నెస్ పెరుగుతాయి. అలా దేవరాజు లాగా పిచ్చి మాటలు మాట్లాడు, అది తప్పుడు మాటలు. ఆసనాలు వేయడం మూలంగా బొమికల నొప్పులు అవి రావు, ఇంకా మంచిగా దృఢంగా మారుతాయి. వీక్గా ఉన్న వాళ్ళు వేసే ముందు ఒకసారి ఎవరైనా కన్సల్ట్ చేసి మరి నేను ఇలా బెండ్ చేయడం ఇలా చేయడం ఏమైనా అవుతుందా అని కనుక్కొని, అవ్వట్లేదు అని డాక్టర్ చెప్పినప్పుడు చేయొచ్చు. అదే మామూలుగా ఉన్న యువతులు చేసేసుకుంటుంటారు. సో ఇది రోజు ఉదయం మనకి సూర్యోదయంతో పాటు ఈ ఆసనాలు ఇవి వేసుకొని ప్రాణాయామం చేసుకొని బ్రహ్మయజ్ఞం అంటే ధ్యానం చేసుకొని చక్కగా ఆయన చెప్పినట్టు, దేవరాజ్ చెప్పినట్టు భ్రమలు కలుగుతాయి, చిత్తభ్రమలు కలుగుతాయి. ఆయన కలిగాయి కాబట్టి ఆ మాటలని మాట్లాడాడు. అది తప్పుడు మాటలు. అలాంటి మాటలు బంద్ చేయండి దేవరాజు గారు. మీరు మీ యొక్క హోదాకు తగ్గినట్టుగా మాట్లాడుకోండి. ఇలాంటి పిచ్చి వేషాలు వేసే ముందు ఒక్కసారి నేను చూపించిన వీడియో అది కూడా చూడండి. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారో కాస్త అది కూడా వినండి. విని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. బావిలో కప్పలాగా అదే ప్రపంచం అని చెప్పి ఆ నాస్తికత్వం ముసుగులో, బుద్ధుడు ముసుగులో పెరగద్దు. బుద్ధుడు చాలా మంచి విషయాలు చెప్పాడు, మీరు కూడా చాలా చెడ్డ విషయాలు చెప్తున్నారు. సో ఇలాంటి యథావేషాలు వేయకుండా ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వాలి. మీ యొక్క ఎడ్యుకేషను ఆ విధంగా మాకు ఫలితం ఇస్తుంది, మేమందరం కూడా చక్కగా ఆస్వాదిస్తాం. సో ఇదమ్మా శ్రీవత్స, ఈ 2 ప్రశ్నలకి జవాబులు వచ్చాయి అనుకుంటాను. యోగాసనాలు వేయాలి, ప్రాణాయామం చెయ్యాలి, ఇది మన నినాదం. ఉంటాను. ఓ